మామూలుగా అయితే ఉదయం లేచి 45 నిమిషాల నుండి గంట పాటు వేగంగా నడవడం ఉత్తమ మార్గం. కానీ నేటి బిజీ జీవనశైలిలో ఎవరు దీనికోసం అంత సమయం కేటాయించలేరు. కాబట్టి మనం నడవడం మానేస్తున్నాం. ఈపాటి పరిస్థితుల్లో మనం రోజంతా ఒకే చోట కూర్చుని ఆఫీస్లో పనిచేస్తాం. ఈ విషయాలు శారీరక ఆరోగ్యాన్ని చాలా చెడుగా ప్రభావితం చేస్తాయి. బదులుగా దానికి మీరు గంటకు జస్ట్ 5 నిమిషాలు చేసే ఈ చిన్న నడక మీలో ఎంత తేడాను కలిగిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ మాటకొస్తే అసలు ప్రతి గంటకు 5 నిమిషాలు ఎందుకు నడవాలి అనేది పరిశీలిస్తే మనం రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేస్తాం. అలా జరిగినప్పుడు కాళ్ల కండరాలు బిగుతుగా మారుతాయి. వాటికి వశ్యత ఉండదు. ఇది ఇన్సులిన్ నిరోధకత ఉన్న వారికి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఇలాంటి స్థితిలో ఈ 5 నిమిషాల నడక మీకు సరళంగా, ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఉద్యోగాల మధ్య గంటకు ఒకసారి 5 నిమిషాల నడకకు సమయం లేదని చెప్పేవారు ఎవరూ బహుశా ఉండకపోవచ్చు. అందుకే జస్ట్ 5 నిమిషాల నడక మీలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మీరు గంటల తరబడి లేదా రోజంతా ఒకే చోట కూర్చున్నప్పుడు మీ నడుము దిగువ భాగంలో, ముఖ్యంగా మీ మోకాళ్ల క్రింద రక్తం పేరుకుపోతుంది. దీనివలన మీ రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. ప్రతి గంటకు 5 నిమిషాలు లేచి నడవడం వల్ల మీ నడుము దిగువ భాగంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది మీ గుండెకు తీసుకువెళ్లే ఆక్సిజన్ మొత్తాన్ని పెంచుతుంది. ఇదే అసలైన ఆరోగ్య రహస్యం. ఇది చాలా మందికి తెలియదు. ఈ చిన్న పని వలన శరీరానికి శక్తి అందుతుంది. ఒకే చోట ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులు కొంచెం బద్ధకంగా ఉంటారు. వారు శారీరకంగా అలసిపోతారు. ఏదో ఒక సమయంలో వారు తమ పనిపై దృష్టి పెట్టలేరు. పరధ్యానంలో మరియు నీరసంగా ఉంటారు. దీనికి ప్రధాన కారణం శరీర శక్తి తగ్గుతుంది. కానీ మధ్యలో 5 నిమిషాలు లేచి నడవడం ద్వారా మీ మనసు కూడా ఉల్లాసంగా ఉంటుంది. శారీరక కదలిక, శక్తి స్థాయిలు ఉత్తేజితమవుతాయి. మీరు తక్షణ శక్తిని పొందుతారు. కాబట్టి ఇవాళ్టి నుంచి ప్రతిరోజు పని మధ్యనే ఈ 5 నిమిషాల నడక ప్రాక్టీస్ మొదలుపెట్టి ఆరోగ్యం పొందండి.